అండి, నేనైతే ఆలుగడ్డ టమాటా మసాలా కర్రీ చేయబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఆలుగడ్డలు అయితే ముక్కలుగా కడిగేసానండి. కొన్ని వాటర్ పోసుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. నేనైతే గ్యాస్ ఆన్ చేసుకొని బాండి అయితే పెట్టుకున్నానండి. మసాలా పట్టుకుంటున్నానండి. పల్లీలు ఎండు కొబ్బరి, ఇలా దూరగా వేయించుకోవాలండి. వేగిపోయాయి, ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కారం అయితే వేస్తున్నానండి. కొంచెం పసుపు, చెక్క, 2 లవంగాలు, ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. చూడండి, మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇలా కొంచెం గరుగునే ఉండాలి అండి, మెత్తగా పట్టుకోవద్దు. సరేనా? చూడండి, ఒక విజిల్ అయితే వచ్చిందండి. నేనైతే ఆవిరి తీసేసుకున్నా. చూడండి, ఎక్కువ ఉడకద్దండి. ఆలుగడ్డ కొంచెం ఉడకాలి, నూనెలో ఫ్రై అవుతుంది కదండి. నేనైతే ఇదంతా పొట్టు తీసేసుకుంటున్నానండి. కొన్ని చల్లటి వాటర్ పోసుకొని పొట్టు అయితే తీస్తున్నా. పొట్టు అయితే తీసేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కడిగేసుకున్నా. గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నానండి. బాండ్ అయితే పెట్టేసుకున్నా. అయితే వేడైందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేడైందండి. ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపటలు అంటున్నాయండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై కావాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా. కరివేపాకు, అలా అయితే వేసుకున్నాండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాండి. తొందరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు. ఒక 2 నిమిషాలు మూత అయితే పెడుతున్నాండి. కొద్దిగా పసుపు ఇస్తున్నానండి. ఈ టమాటా ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు అయితే వేస్తున్నా. ఒక్క నిమిషం మూత పెడుతున్నానండి. ఆలుగడ్డ నూనెలో మంచిగా ఫ్రై అయిందండి. ఫస్ట్ మనం మిక్సీ పెట్టుకున్నది ఎండు కొబ్బరి, పల్లీల పౌడర్ వేసుకుంటున్నానండి. మసాలా కొన్ని వాటర్ అయితే వేస్తున్నానండి. అడగంటకుండా ఒక 2 నిమిషాలు ఉంచుకొని వాటర్ వేసేసుకోవాలి.
మసాలా అంతా ఆలుగడ్డకు పట్టేయాలండి. అంతా మూత అయితే ఇస్తున్నా. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. కొన్ని వాటర్ అయితే తీసుకుందామండి. ఇప్పుడు గ్రేవీ ఎక్కువ అనుకునే వాళ్ళు ఎక్కువ పోసుకోండి, లేదంటే నార్మల్ పోసుకోండి వాటర్. నేనైతే నార్మల్ పోసేసుకుంటున్నానండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ. చాలా చక్కగా వచ్చిందండి. ధనియా పౌడర్ వేస్తున్నాండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాండి. సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవాలండి, లేకపోతే సరిపోతుంది అనుకుంటే ఊరుకోవాలి. ఉన్నదేమని అనుకొని వేస్తుందండి. మళ్ళా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. సరే అండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ దగ్గర లేదు కొత్తిమీర, అందుకే వేయట్లేదండి. సరేనా? చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో కర్రీ. చపాతీలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతోటి మేము ముందుంటా.